మునలగుట్ట శాసనాలు. జగిత్యాల జిల్లా మొక్కట్రావుపేట సమీపాన ఉన్న పెదగుట్ట లేదా మునలగుట్ట మీద 2 ప్రాకృత బ్రాహ్మీ లిపి శాసనాలు లభించాయి. మునలగుట్ట మీద 5 రాతి పడకలున్న రాతి గుహ ఉంది. దానికి పై భాగంలో పెద్ద రాతి పలకం మీద బ్రాహ్మీ శాసనం ఒక పంక్తిలోనే ఉంది. లిపి బాగా జీర్ణమైపోయింది. కానీ ఆ శాసన లిపి 1వ శతాబ్దపు బ్రాహ్మీ లిపి భాషేమో ప్రాకృతం. ఆ శాసనానికి ముందు సవ్య దిశలో స్వస్తిక్, శాసనం చివర చెదిరిపోయిన త్రిరత్న చిహ్నాలు ఉన్నాయి. శాసనంలో స్వస్తిక్ చిహ్నం తర్వాత కోసల దాస పాద దానం అని ఉంది. అంటే ఇదొక దాన శాసనం. కోసల దాసుడు అనేవాడు బుద్ధ పాదాలు దానం చేశాడు. ఈ త్రిరత్న చిహ్నం బౌద్ధ ధర్మ ప్రతీక. బౌద్ధులు స్వస్తిక్ చిహ్నాన్ని వాడినట్టు ఈ శాసనం వల్ల మనం తెలుసుకోవచ్చు. అంటే ఇది ఒక బౌద్ధ ధర్మ స్థానానికి ఒక వ్యక్తి చేసిన దాన శాసనం ఇది. శాతవాహనుల తొలి రాజధాని కోటిలింగాలకు సమీపాన మొక్కట్రావుపేటలో గతంలో శాతవాహన చక్రవర్తి శాతకర్ణి కొడుకు అకుసిరి శాసనం లభించింది. దీనివల్ల మనకి ఇక్కడ శాతవాహనుల కుమార రాజ్యం ఇక్కడ ఉండేదని తెలుస్తున్నది. ఈ గ్రామంలో అంటే మొక్కట్రావుపేటలో మునలగుట్టగా స్థానికులు పిలిచేటువంటి పెద్ద గుట్ట మీద 5 రాతి పడకలు ఉన్నటువంటి రాతి గుహ ఉంది. ఇదేమో జైనుల స్థావరం అని పరబ్రహ్మ శాస్త్రి లాంటి చరిత్రకారులు అంటే కాదు, బౌద్ధుల వసావాసం అని కుర్రా జితేంద్రబాబు లాంటి చరిత్రకారులు అభిప్రాయ భేదాలు కలిగి ఉన్నారు. పెద్దపల్లి వాసి ఠాకూర్ రాజారాం సింగ్ మునలగుట్ట మీద చూసినటువంటి పెద్ద ఇతికరాస్ పలక మీద స్వస్తిక్ త్రిరత్న చిహ్నాలు ఉన్న బ్రాహ్మీ లిపి లఘు శాసనం ఉన్నట్టు ప్రీ శాతవాహన ఆంధ్ర కింగ్స్ అని శాతవాహన స్పెషల్ ఆంధ్రప్రదేశ్ జర్నల్ ఆర్కియాలజీ 1999లో ఒక వ్యాసం రాశాడు. ఈ రాజారాం సింగ్ రాసినటువంటి శాసనం గురించి ప్రెస్లో జర్నలిస్ట్ జి కృష్ణ గారు 26/4/1960లో ఒక వ్యాసం రాశారు. విదేశీ పరిశోధకులు స్టెఫాన్ బౌన్స్, ఆర్లో గ్రిఫిత్ సింగ్, స్ట్రౌచ్, విన్సెంట్ ఫోరియర్ ఉమ్మడిగా సంకలనం చేసిన ఎర్లీ ఇన్స్క్రిప్షన్స్ ఆఫ్ ఆంధ్రదేశ్ అనే ప్రాజెక్టులో భాగంగా 2016 జనవరి-ఫిబ్రవరిలో వారు క్షేత్ర పరిశీలన చేసినప్పుడు జగిత్యాల జిల్లాలోని మునలగుట్ట శాసనాలని గుర్తించే ప్రయత్నం చేశారు. మునలగుట్ట మీద శాసనాల్లో పెదబండ రాతి పలక మీద ఉన్న బ్రాహ్మీ శాసనాన్ని వాళ్ళు ఆ స్వస్తిక్ చిహ్నం తర్వాత రానోసిరి దాసపాద దానం అని తర్వాత 2 అంతర్వృత్తాలు ఉన్నాయి అన్నట్టుగా రాసుకున్నారు. అది వాళ్ళ EIAD 700 ఫోటోలు మనకు కనపడుతుంది. అట్లాగే మునలగుట్ట మీద కనపడ్డటువంటి 2వ శాసనం పడకలో ఉన్న గుహ పక్కలో ఈ శాసనం ఉంటుంది. అది కూడా 1వ శతాబ్దానికి చెందిన బ్రాహ్మీ లిపిలో రాయబడిన ప్రాకృత భాషా శాసనం. ఈ శాసనంలో మణికారస సామిరేవస థమ స్థానం, మణికారస సామిరేవస ధమ స్థానం కింద శివపాలితస వాపి అని. అంటే అర్థం ఏంటి? మణికారుడు అంటే మనులను చెక్కే హస్తకళాకారుడు సామిరేవుడు అనేవాడి ఆదేశంతో శివ అనే వ్యక్తి ఆ బౌద్ధ ధర్మస్థలంలో బావిని తవ్వించాడని భావం. మనం దీని గురించి కొంత వివరించుకున్నట్టయితే ఈ ప్రదేశంలో, ఈ ధర్మస్థానంలో శివుని చేత నీటి కుండిని తొలిపించినటువంటి మణికారుడైన స్వామిరేవుడు కోటిలింగాల్లో ఉన్నటువంటి అంటే శాసనం దొరికిన నాగగోపి నికాయకు చెందినవాడై ఉంటాడని మేము భావిస్తున్నాము. మునలగుట్ట జైళ్ళ సల్లేఖన బసది కాదు, బౌద్ధుల వసావాసమేనని పై 2 శాసనాల వల్ల మనకు అర్థమవుతున్నది. ఈ 2 శాసనాలు శాతవాహన కాలం నాటివి. ఇవి చరిత్రకు చేర్చినటువంటి కొత్త పేజీలు. కొత్త తెలంగాణ చరిత్ర బృందం పరిశోధకుడు సునీల్ సముద్రాల మునలగుట్ట మీద క్షేత్ర పరిశోధన చేసినప్పుడు 1 కాదు 2 బ్రాహ్మీ లిపి శాసనాలు తాను గుర్తించి వాటిని అచ్చుదీసే ప్రయత్నం చేశాడు. అందులో ఒకటి ఠాకూర్ రాజారాసం చూసింది, మరొకటి ఏసేవారు గుర్తించినట్టు వాళ్ళు ఇండియన్ ఆర్కియాలజీ రివ్యూ 2002-2003 సంచికలో ప్రచురించబడ్డ దానివల్ల తెలుస్తుంది. ఈ విదేశీ పరిశోధకులు చేసినటువంటి ప్రాజెక్టులో ఎర్లీ ఇన్స్క్రిప్షన్స్ ఆఫ్ ఆంధ్రదేశ్లో కూడా ఈ శాసనాలను గుర్తించినట్టు వాళ్ళు రాసుకున్నారు. ఒక శాసనాన్ని మాత్రం వాళ్ళు
చదివే ప్రయత్నం చేసినారు. రెండవ శాసనం తమకు దొరకలేదని ఆ శాసనం ఫోటోను ఏఎస్ఐ శాసన శాఖ మైసూరు నుంచి పొందినట్టు వాళ్ళు EIED 671 ఫోటోలు వివరించారు. వాళ్ళు రాసుకున్న శాసనం పాఠం కూడా తేడాగా ఉంది. మణికారస సామినోవసముఠాన మణికారస వతచరితస వాపి అని. అయితే శాసనం చదవటంలో తేడా ఉంది. అది కరెక్ట్ కాదు. అది మణికారుడైనటువంటి సామిరేవస అనేవాడు శివుని చేత ఆ ధర్మస్థానంలో బావి తవ్వించినాడు అనేటువంటిది నిజమైన అర్థం, నిజమైన శాసనం. అది శాసనాల మీదనే, పురావస్తు ఆధారాల మీదనే చరిత్ర నిర్మాణం చేయడం అనేది ఒక నిజమైన పద్ధతి. అదే కరెక్ట్ అయిన అప్రోచ్. ఇది అట్లా కాకుండా మనం పురాణాల మీద ఆధారపడి, ఉదాహరణకి మరి ఈ శాతవాహనుల చరిత్ర మనం రాయాలనుకున్నప్పుడు పురాణాల్లో చెప్పేటువంటి 30 మంది శాతవాహనులు మనకు వాళ్ళ ఆధారాలు ఏం దొరకలేదు. 17 మంది నాణ్యాలు మాత్రం దొరికినాయి. కాబట్టి ఆధార సహితమైన చరిత్రనే విశ్వసించడం అవసరమైనదిగా నేను భావిస్తున్నాను.